రెడ్డి బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చెందిన 5 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. బినామీ యాక్ట్ కింద పలు ఆస్తులు అటాచ్ చేసింది. తన కూతురు భవానీ రెడ్డి పేరు మీద జనగాం సిద్దిపేటలో ముత్తిరెడ్డి ప్లాట్లు కొన్నట్లు ఐటీ తనిఖీల్లో తేలింది. వీటికి సంబంధించి ఆయన కూతురు భవానీ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఐటీ తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చెందిన 5 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. బినామీ యాక్ట్ కింద పలు ఆస్తులు అటాచ్ చేసింది. తన కూతురు భవానీ రెడ్డి పేరు మీద జనగాం సిద్దిపేటలో ముత్తిరెడ్డి ప్లాట్లు కొన్నట్లు ఐటీ తనిఖీల్లో తేలింది. వీటికి సంబంధించి ఆయన కూతురు భవానీ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఐటీ తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చెందినటువంటి 5 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్న ఐటీ శాఖ అయితే నిర్ణయం తీసుకుంది. బినామీ యాక్ట్ కింద పలు ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తన కూతురు భవానీ రెడ్డి పేరు మీద ఆ జనగాం సిద్దిపేటలో ఉన్నటువంటి ప్లాట్లను కొనుగోలు చేసినటువంటి ముత్తిరెడ్డి అయితే వీటికి సంబంధించి భవానీ రెడ్డి స్టేట్మెంట్ కూడా తీసుకున్నటువంటి ఐటీ శాఖ చెప్తూ ఉంది. అయితే భవానీ రెడ్డి కూడా తన పైన ఇన్ని ఆస్తులు ఉన్నట్టుగా కూడా తనకు కూడా తెలియదంటూ కూడా స్టేట్మెంట్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి భూములు కొన్నందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని నాకు తెలియదంటూ కూడా మొత్తంగా కూడా భవానీ రెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈమెని బినామీగా చూపిస్తూ ఈ యొక్క ముత్తిరెడ్డి భారీ ఎత్తున ఆస్తులను మొత్తం తోలుగా కూడా కూడబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి తన తండ్రి చెప్పడంతోనే అయితే సేల్ డీల్ పైన కూడా చేసినట్టుగా సంతకాలు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నటువంటి ఆ నేపథ్యం మనం చూస్తున్నాం. తన తండ్రి చెప్పడంతోనే సేల్ డీల్ పైన సంతకాలు పెట్టాను కానీ ఆయన ఐటీకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తన కూతురు బినామీగా పెట్టినటువంటి ఆస్తులు సంపాదించి పెట్టినటువంటి ఐటీ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న క్రమం లోపల సిద్దిపేట జనగంలో 5 కోట్ల విలువ చేసే ఈ ఆస్తులను ఫ్రీజ్ చేసినట్టుగా కూడా ఐటీ శాఖ అయితే ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.